తొమ్మిదో పాఠం ప్రత్యేక టోపీ. ఈ వెనుక ప్రాంతంలో ఉండే పొదల్లో పురుగులు చాలా భయపెడతాయి. సూర్యుని తొలి కిరణంతో పాటు ఈ అల్లరి మోక ప్రత్యక్షమవుతాయి. అవి లక్షలాదిగా ప్రయాణిస్తూ ఆకాశాన్ని కనబడకుండా చేస్తాయి. అది కికన్యాస్ టోర్నడో అంటే తుఫానులాగా కనిపిస్తూ ధ్వనిస్తుంది. కీటకాలను శ్వాసించటము తినటము నేను చేయలేను. అవి నా చెవులలోకి పాకుతాయి. ముక్కు కళ్ళు మీదకు కూడా పాకటమే కాక పళ్ళలోకి వెళ్ళి గొంతులో కూడా ప్రవేశిస్తాయి. వాటి ఓ ప్రత్యేకమైన కనిపించని తీపి రుచి ఏదో ఉంది. వాటికి ఓ ప్రత్యేకమైన కనిపించని తీపి రుచి ఏదో ఉంది. అవి నా శరీరంపై అతుక్కుని నేను వంగినప్పుడు నేనేదో కదిలే నల్లటి వస్త్రాన్ని ధరించినట్లు అనిపిస్తాయి. అవి కరవవు, కానీ అవి గుర్తించలేనంతగా నేను ఇబ్బంది పడుతుంటాను. అవి ఎంతో పెద్దవి, ఎంతో వేగంగా కదులుతూ ఉంటాయి. ఎన్నో ఉంటాయి. అది భరించటం దాదాపు అసాధ్యం. నా కళ్ళు బాగా ఇబ్బంది పడ్డాయి. ఈ ఆదిమవాసులకు ఆ కీటకాలు ఎక్కడ ఎప్పుడు కనిపిస్తాయో తెలుసు. వాళ్ళు ఈ కీటకాలు దగ్గరకు రావటం చూడటం కానీ వినటం కానీ సంభవిస్తే వెంటనే ఆగి కదలకుండా నిల్చుని చేతులు వేలాడదీసుకుని కళ్ళు మూసుకుంటారు. మనం దర్శించిన ప్రతిదాని యొక్క అనుకూల అంశాలను మాత్రమే దర్శించటం నేను నేర్చుకున్నాను. కానీ నేను రక్షించబడకపోతే ఈ కీటకాలు నన్ను పడేస్తాయి. నేను నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఇలాంటి నిర్దయ శిక్షణను పొందలేదు. లక్షలాది కీటకాలు తమ కాళ్లతో ఒక వ్యక్తి మీద నడుస్తుంటే ఎంత పిచ్చి ఎక్కుతుందో నేను చెప్పలేను. ఈ విషయంలో కొంతవరకు అది సంభవించలేదు. నయమే. ఒకరోజు ఉదయమే 3 స్త్రీలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా వెంట్రుకలు అడిగారు, పీకారు. నేను 30 ఏళ్ల పాటు నా తలకు బ్లీచ్ చేశాను. అందుకని ఎడారిలోకి వచ్చినప్పుడు అది మృదువుగా ఉండేది. అది పొడవైనదే కానీ నేను ఎప్పుడు మడిచిపెట్టేదానిని. వారాల తరబడి మా నడక తర్వాత వెంట్రుకలు కడగబడకుండా దువ్వకుండా అదెలా ఉందో నేను చెప్పలేను. కనీసం నా ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోవటానికి నాకు నిశ్చలమైన నీడ కూడా కనబడలేదు. చిక్కులు పడి ఉండలు చుట్టుకుపోయినట్లు అనిపిస్తోంది. నేను ఆ ఆత్మ స్త్రీ ఇచ్చిన తలకు చుట్టుకునే బ్యాండ్తో జుట్టు కళ్ళ మీద పడకుండా కట్టుకుని ఉన్నాను. నా చిక్కులు పడిన వెంట్రుకలు క్రింద దృఢమైన వేళ్ళూనుకోవటం గమనించి ఆ స్త్రీలు విషయం నుంచి పక్కదారి పట్టారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాయకుడికి ఈ విషయం చెప్పారు. అతను మధ్య వయస్కుడు, ప్రశాంతంగా దృఢకాయంతో ఉన్నాడు. ఈ కొద్ది కాలంలోనే మేం కలిసి ప్రయాణించాం. అతను సమూహంలోని ప్రతి ఒక్కరితో నిజాయితీతో వ్యవహరిస్తూ వాళ్ళు సమూహానికి చేసిన సేవకు ఏమాత్రమో సందేహపడకుండా కృతజ్ఞత చూపించేవాడు. అతని నాయకుని స్థానంలో ఎందుకు ఉంచబడ్డాడో నేను బాగానే అర్థం చేసుకోగలను. అతను నాకు వేరెవరినో గుర్తు తెచ్చాడు. సంవత్సరాల క్రితం నేను సెయింట్ లూయిస్లో సౌత్ వెస్ట్రన్ బెల్ వరండాలో నిల్చొని ఉన్నాను. సమయం 7 గంటలు కావస్తోంది. ఆ మార్బుల్ నేలను తుడుస్తున్న తాను నన్ను వర్షంలో తడవకుండా లోపల కూర్చోమన్నాడు. నేను లోపల ఎదురు చూస్తున్నాను. ఒక విశాలమైన నల్ల కారు వచ్చింది. టెక్సాస్ అధ్యక్షుడు లోపలికి వచ్చారు. అతను నేను అక్కడ ఉన్నట్లు గమనించి తల ఊపి ఆ తుడిచే వ్యక్తికి శుభోదయం చెప్పాడు. ఆ తర్వాత అతనితో అతని అంకిత భావాన్ని ఎంతగా మెచ్చుకుంటాడో చెప్పాడు. ఆ భవనం లోపలికి ఎవరు వచ్చినా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులైనా సరే తాను ధైర్యంగా ఉంటానని, దానికి కారణం ఆ తుడిచే వ్యక్తి వల్ల ఆ భవనం ఇప్పుడు మెరుస్తూ ఉండడమేనని చెప్పారు. అతను ఆ వ్యక్తికి పొగడడం లేదని, అతను ఆ వ్యక్తిని పొగడడం లేదని నిజాయితీగా చెబుతున్నాడని నాకు తెలుస్తుంది. నేను కేవలం ప్రక్కన నిల్చుని ఉన్నానంతే. అయినా ఆ తుడిచేవాని ముఖంలో వెలుగును నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. తమ హద్దుల్ని పరిమితుల్ని అధిగమించిన నిజమైన నాయకుల గురించి నేను అక్కడే తెలుసుకున్నాను. మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, మనుష్యులు సంస్థల కోసం పనిచేయరు, వాళ్ళు మిగిలిన మనుష్యుల కోసం పనిచేస్తారు అని. ఈ వెనుక ప్రాంతంలోని తెగ నాయకుడిలో
నేను గొప్ప కార్యనిర్వహణాధికారి లక్షణాలను దర్శిస్తున్నాను. చిక్కులు పడిన వెంట్రుకలతో ఉన్న మ్యుటాంట్ దృఢమైన వెంట్రుకల కుదుళ్లతో ఉండటం నాయకుడు చూడగానే అందరినీ ఆ అద్భుతం చూడటానికి అనుమతిస్తాడు. వాళ్ళ కళ్ళు మెరుపును సంతరించుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా నవ్వారు. నేను మరిన్ని ఆదిమవాసి లక్షణాలను సంతరించుకున్నానని వారు భావించటం వలన అదంతా సంభవించిందని ఊటా నాకు చెప్పాడు. ఈ వినోదం పూర్తయ్యాక ఆ సంఘం తన పనిని మళ్ళీ మొదలుపెట్టింది. నా వెంట్రుకలను పూసలలో చిన్న ఎముకలతో గడ్డి కంగారు నుంచి తీసిన నరంతో దువ్వి సరిచేశారు. వాళ్ళ పని పూర్తయిన తర్వాత నాకు నేనున్నంత వరకు చూడనంత పెద్ద హెయిర్ బ్యాండ్ను అలంకరించారు. దాని చుట్టూ దారాలతో అల్లిన వస్తువులు గడ్డం వరకు వేలాడుతున్నాయి. ఆస్ట్రేలియాలో చేపలు పట్టేవాళ్ళు టోపీలు కీటకాల బారి నుంచి రక్షించటం కోసం ఈ స్థానికుల ఆలోచన నుంచే తయారు చేయబడింది. ఆ మరునాడే మేం పెద్ద పొద నుంచి ఎగిరికి వస్తున్న కీటకాల బారిన పడ్డాం. నా తలకుచ్చుల అలంకరణ దేవుడే పంపినట్లు నాకు ఉపయోగపడింది. ఇంకో రోజు మమ్మల్ని ఎగురుతూ కుట్టే కీటకాలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళు నాకు పాము నూనెను మా గురువు వేసిన మంట నుండి వచ్చిన బూడిదను ఒంటి నిండా పూసి ఆ ఇసుకలో నన్ను దొర్లించారు. అది ఆ చిన్ని పురుగులు రాకుండా నిరోధించింది. ఒక హాస్యకత్తె రూపంలో నడవటం బాగానే ఉంది, కానీ తలుచుకుంటూ తిరుగుతున్న కీటకాలు, చెవులలో ఏదో పాకుతున్న భావన, నరకానికి దగ్గరలో ఉన్న అనుభవం. నేను చాలామందిని మీ మీద పురుగులు పాకుతుంటే అలా స్థానువుల్లో ఎలా నిలబడగలిగారు అని అడిగాను. వాళ్ళు నన్ను చూసి నవ్వారు, అంతే. ఆ తర్వాత ఆ నాయకులు రీగల్ బ్లాక్ స్వాన్ నాతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. అతను నా వైపు చూస్తూ, నిరంతరం అనేది ఎంత దూరమో నీకు అర్థమైందా? అది చాలా చాలా ఎక్కువ కాలం, శాశ్వతత్వం. మీ సమాజంలో మీరు చేతికి కాలం అంటే గడియారం కట్టుకుని ఒక క్రమం ప్రకారం పనులు చేస్తారు అని నాకు తెలుసు. అందుకే నేను అడుగుతున్నాను, నిరంతరం అనేది ఎంత దూరం అని అడిగాడు. అవును, నేను నిరంతరాన్ని అర్థం చేసుకున్నాను అన్నాను నేను. మంచిదే, అలా అయితే మేము నీకు ఇంకొంచెం పెద్ద విషయం చెప్తాం. ప్రతిదీ ఏకత్వంలో ఉండడానికి ఒక లక్ష్యం ఉంది. అక్కడ విపరీత్యాలు, ఇమడకపోవటాలు, యాదృచ్ఛికాలు లేవు. అవి మనుష్యులు అర్థం చేసుకోలేని విషయాలు మాత్రమే. నువ్వు ఈ పొదల పురుగులను చెడ్డవని, నరకమని అనుకుంటావు. నీకు చెందినంత వరకు అవి అంతేకాని నిజానికి నీకు ఆ విషయానికి అవసరమైన అవగాహన, వివేకం లేవు. వాస్తవంలో అవి అవసరమైన ఉపయుక్తమైన జీవులు. అవి మన చెవుల క్రింద పాకి ప్రతి రాత్రి నిద్ర వలన మనం పొందే గుమిలిని, ఇసుకను శుభ్రం చేస్తాయి. నువ్వు చూసావా? మనకు సుస్పష్టమైన వినికిడి శక్తి ఉంది. అవి మన ముక్కు మీద ఎక్కి దానిని కూడా శుభ్రం చేస్తాయి. అతను నా ముక్కు వైపు చూపిస్తూ, నాకు చాలా చిన్న ముక్కు రంధ్రాలు ఉన్నాయి. మాకులాగా పెద్ద ముక్కు లేదు. రాబోయే రోజుల్లో వేడి మరి ఎక్కువగా ఉంటుంది. ముక్కు కానీ శుభ్రంగా లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. తీవ్రమైన వేడిలో నువ్వు గాలి కోసం నోరు తెరవకూడదు. అందరిలోకి శుభ్రమైన ముక్కు కావాల్సింది నీకే. మా అందరి శరీరాల మీదకు పురుగులు పాకి మా ముక్కులు విసర్జించిన దాన్ని తీసివేస్తాయి. అతను తన చేతులు చూపిస్తూ, మా చర్మం ఎంత నున్నగా మెత్తగా ఉందో చూడు. నీ చర్మం చూసుకో. కేవలం నడవటం వలన రంగు మారిపోయిన వాళ్ళను మేము ఇంతవరకు చూడలేదు. నువ్వు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక రంగులో ఉన్నావు, తర్వాత ఎర్రగా మారావు. ఇప్పుడు ఎండిపోయి పడిపోయేటట్లున్నావు. రోజు రోజుకు చిన్నదానివైపోతున్నావు. పాము కుబుసం విడిచినట్లుగా ఇసుకలో చర్మం వదిలిన వాళ్ళను మేమింతవరకు చూడలేదు. నీ చర్మాన్ని శుభ్రపరచడం కోసం నీకు కీటకాలు అవసరం. ఏదో ఒకరోజు మనం ఈ పురుగులు గ్రుడ్లు పెట్టిన చోటుకు వెళ్తాం. మళ్ళీ మనకు ఆహారం లభిస్తుంది. అతను నన్ను సాలోచనగా చూస్తూ గాఢంగా నిట్టూర్చాడు. మనుషులు తమకు ఆహ్లాదం కలిగించని వాటిని అర్థం చేసుకునే బదులు బయటకు తోసి వేయకపోతే ఉండలేరు. కీటకాలు వచ్చినప్పుడు మేము వాటికి లోబడతాం. బహుశా నువ్వు కూడా దానికి సిద్ధపడి ఉంటావు. ఆ తర్వాత ఆ కీటకాల శబ్దం విన్నప్పుడు నేను నా వెంట్రుకలకు కట్టిన బ్యాండ్ను వదులు చేశాను. కానీ నా సహచరుడు సూచించినట్లు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కనుక కీటకాలు వచ్చాయి, నన్ను నేను వదిలివేశాను. నేను నా మనస్సులో న్యూయార్క్ వెళ్ళాను. చాలా ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాను.
నేను కళ్ళు మూసుకుని నా ముక్కు చెవులు ఎవరో శుభ్రపరుస్తున్నట్లు భావించాను. ఈ శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుడు యొక్క పట్ట గోడకు వేలాడుతున్నట్లు చిత్రించుకున్నాను. వందల కొద్దీ చిన్ని దూది ఉండలు నా శరీరమంతా శుభ్రం చేస్తున్నట్లు అనుకున్నాను. చివరగా ఆ కీటకాలు వెళ్ళిపోయాయి. నేను మానసికంగా వెనుకకు వచ్చేశాను. కొన్ని సందర్భాల్లో సమర్పణ అనేదే ఖచ్చితమైన సమాధానం అన్నదే సత్యం. సమర్పణ అన్నదే ఖచ్చితమైన సమాధానం అన్నదే సత్యం. నా జీవితంలో ఇంకా ఏ విషయమూ సరిగా లేదని, కష్టంగా ఉందని అనుకుంటున్నాను. నేను నిజమైన లక్ష్యాన్ని అవగాహన చేసుకోవడానికి బదులు అలా చేస్తూనే ఉన్నానా? ఇన్ని రోజులుగా అర్థం లేకపోవడం అనేది నీ ఎరుక మీద తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుంది. అది ఒక చిన్న గోళం లోపల కళ్ళకు బెజ్జాలు మాత్రం పెట్టిన గుడ్డ కట్టి గుండ్రంగా నడవటం లాంటిది. నేను ఎప్పుడూ బయటకు చూస్తూ, ఇతరులను చూస్తూ, నేను చేసేదానికి, చెప్పేదానికి వాళ్ళు ఎలా అనుసంధింపబడి ఉన్నారో గమనిస్తూ ఉంటాను. మొట్టమొదటిసారి నా జీవితం అంతా నిజాయితీగా కనిపించింది. వ్యాపార ప్రపంచంలో నేను ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉండాలని కోరినట్లుగా నేనిక్కడ వస్త్రాలు ధరించటంలో ఏ ప్రత్యేకత లేదు. ముఖానికి ఏ రంగు పూసుకోలేదు. ఈ పాటికి నా ముక్కుకు డజను సార్లైనా తుడిచి ఉండేదాన్ని. ఇక్కడ నటన లేదు. శ్రద్ధ చూపించటం కోసం ఏ అహపు పోరాటమూ లేదు. సమూహంలో ఏ రకమైన పిచ్చాపాటి వ్యర్థమైన కబుర్లు లేవు. ఏ ఒక్కరూ ఇంకొకళ్ళను అధిగమించాలనుకోవటమో లేదు. నన్ను మళ్ళీ వెనుకకు వాస్తవంలోకి భయపెట్టి పంపించే అద్దం లేకుండా నేను అందంగా ఉన్నానని భావించాను. ఈ ప్రజలు నన్ను యథాతథంగా స్వీకరించారు. వాళ్ళు నన్ను అద్భుతంగా, అనితరంగా, కలుపుగోలుగా భావించేట్లు చేశారు. షరతులేమీ లేని అంగీకారం ఎలా ఉంటుందో భావించడం వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నేను ఆ ఇసుక తిన్నె మీద తల మీద వెన్నెల ప్రతిబింబిస్తుండగా చిన్ననాటి స్మృతిలోకి జారుకుంటూ పాడుకుంటూ పడుకున్నాను. గోడ మీది అద్దమా, ఇది చెప్పు, అందరిలోకి ఎవరు అసలు తెలుపు? గోడ మీది అద్దమా, ఇది చెప్పు, అందరిలోకి ఎవరు అసలు తెలుపు? 10వ పాఠం ఆభరణాలు. మేం ఇంకాస్త నడిచేసరికి చాలా వేడిగా మారింది. వేడి పెరిగే కొద్దీ చెట్లు, మొక్కలు, జంతువులు అన్నీ అదృశ్యమవసాగాయి. మేం ఇసుకలో అక్కడక్కడ పొడవైన ఎండిన ఆకులు, మరణించిన కాండాలు కనిపిస్తున్న చోట నడవసాగం. కనుచూపు మేరలో ఏదీ లేదు. పర్వతాలు, మొక్కలు ఏమీ లేవు. ఆ రోజంతా కేవలం ఇసుక, 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 పర్రలు. ఆ రోజు మేం ఒక నిప్పు ఉన్న కట్టెను మోసుకు వెళ్ళటం మొదలుపెట్టాం. అది ఒక కట్టె పుల్ల. నెమ్మదిగా ఊపటం ద్వారా వెలుగుతూ ఉంటుంది. ఈ ఎడారిలో మొక్కలు అనేవి అంత అపురూపమైనప్పుడు బ్రతకటానికి ఉపయోగపడే చిన్న చిట్కా కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా పొడిగడ్డి కనబడితే రాత్రిపూట అగ్ని రాజేయటానికి ఆ నిప్పు కట్టె ఉపయోగించబడేది. ఆ ఆదిమవాసులు ఎడారి జంతువుల పేడను కూడా పొడిగా మారిన దానిని సేకరించటం చూశాను నేను. ముఖ్యంగా డింగోలది. అది శక్తివంతమైన వాసన లేని ఇంధనం. ప్రతి ఒక్కరిలో అనేక నైపుణ్యాలు ఉంటాయి. నాకు మళ్ళీ గుర్తు చేశారు. ఈ వ్యక్తులు తమ జీవితాన్ని గాయకులుగా, స్వస్థత చేకూర్చేవారుగా, వంటవారిచే కథకుడు అలా తమలోని భిన్న పార్శ్వాలను అన్వేషించుకుంటూ తమకు క్రొత్త పేర్లు ఇచ్చుకుంటూ పదోన్నతులు పొందుతూ ఉంటారు. సరే, నేను మొట్టమొదటిసారిగా నాలోని నైపుణ్యాలను ఆదివాసీ పద్ధతిలో వెతుక్కుంటూ హాస్యంగా తీసుకుంటూ పేడ పోగు చేయటం ప్రారంభించాను. ఆ రోజు ఒక అందమైన యువతి ఆ గడ్డి ప్రక్కన నడుస్తూ పొడవైన కాడ ఉన్న పసుపచ్చని పుష్పంలో సహా ప్రత్యక్షమైంది. ఆమె ఆ కాడను మెడ చుట్టూ తిప్పి కట్టింది. ఆ పువ్వు ఆమె ఎద మీద అత్యంత విలువైన ఆభరణంతో మెరుస్తూ నర్తిస్తోంది. ఈ మనుషులంతా ఆమె చుట్టూ చేరి ఆమె ఎంత అందంగా కనిపించిందో, ఎంత అద్భుతంగా ఎంపిక చేసుకుందో చెప్పారు. ఆ రోజంతా ఆమె అభినందనలు అందుకుంటూనే ఉంది. ఆ రోజు మరింత అపురూపంగా భావిస్తూ ఆమె తాలూకు వెలుగును ఆస్వాదించాను నేను. ఆమెను చూస్తూ అమెరికా నుంచి బయలుదేరబోయే ముందు మా ఆఫీసులో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకున్నాను. నా దగ్గరకు తీవ్రమైన ఒత్తిడి లక్షణంలో బాధపడే ఒక రోగి వచ్చింది. నేను ఆవిడను మీ జీవితంలో ఏం సంభవిస్తోంది అని అడిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తన డైమండ్ నెక్లెస్ మీద
ఇంకో $800 ప్రీమియం చెల్లించాలని రేటు పెంచారని చెప్పింది. తర్వాత న్యూయార్క్లో ఆ నగను యథాతథంగా పోలి ఉన్న నకిలీ నగ చేయగలిగిన వారిని కనుక్కుంది. ఆమె అక్కడకు వెళ్ళి అది తయారయ్యే వరకు ఉండి అప్పుడు అసలు వజ్రాల నగను బ్యాంకులో భద్రపరుద్దామనుకుంది. ఇది ఎక్కువగా ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాన్ని తగ్గించలేదు. దానికి అవసరం లేదు. అతిగా గొప్ప బ్యాంకు లాకర్లో కూడా సంపూర్ణ భద్రత లేదు. కాకపోతే ఇన్సూరెన్స్ రేటు తగ్గబడుతుంది. అప్పుడు నేను ప్రతి సంవత్సరం వచ్చే పౌరుల ఉత్సవానికి ఏం చేస్తారు అని అడిగితే ఆనాటికి ఆ నకిలీ నగ వస్తుంది అని దానిని ధరిస్తాను అని చెప్పింది. ఎడారిలో ఆ రోజు ముగిసే సమయానికి ఆ యువతి ఆ పువ్వును నేల మీద ఉంచి దానిని నేల తల్లికి సమర్పించింది. అది దాని లక్ష్యాన్ని నెరవేర్చింది. ఆమె ఎంతో కృతజ్ఞతతో ఆ రోజంతటిని తన జ్ఞాపకాలలో నిక్షిప్తం చేసింది. ఆమె ఆకర్షణీయమైన వ్యక్తి అని అది నిర్ధారించింది. కానీ ఆమె దానిలో ఇమిడి ఉన్న వస్తువుతో ఏ అనుబంధము పెంచుకోలేదు. అది వాడిపోయి మరణించి తిరిగి ఎరుపుగా మారి మళ్ళీ చక్రం మొదలు పెడుతుంది. నేను ఇంటికి వెళ్ళిన రోగి గురించి మళ్ళీ ఆలోచించాను. ఆ తర్వాత ఆదివాసీ యువతి వైపు చూశాను. ఆమె నగలకు అర్థం ఉంది. మన నగలకు ఆర్థికమైన విలువ ఉంది. నిజంగా ఈ ప్రపంచంలో ఎవరికో తమ విలువ కట్టే పద్ధతి సరికాని చోటులో ఉందని నేను నిర్ధారించుకున్నాను. కానీ ఇక్కడ ఈ అనాగరిక మనుష్యులు, ఆదిమవాసులు, వీళ్ళు ఈ ఆస్ట్రేలియా గడ్డపై ఉన్న ఆదిమవాసులు ఆ పని చేస్తారని నేను అనుకోలేదు. 11వ పాఠం పులుసు. గాలి వీచడం ఆగిపోయింది. ఆకు కూడా కదలనట్లుంది. నా చేతి మూలలో వెంట్రుకలు పెరగడం నాకు తెలుస్తోంది. నా కాళ్ల క్రింద బీటలు కూడా తెలుస్తున్నాయి. పగుళ్ళు గట్టి ఖాళీ పెరిగి పాదాలు పెళ్ళలుగా మారాయి. మా నడక ఆగింది. 2 పుల్లలు ఎక్స్ ఆకారంలో పాతిపెట్టబడి ఒకప్పుడు అక్కడ సమాధి ఉందని తెలియజేశాయి. ఆ భవనం ఇప్పుడు అక్కడ లేదు. దీనికి కట్టిన ఆనవాలు కూడా శిథిలమైంది. ఇప్పుడు ఆ నేల మీద 2 పాత పుల్లలు మాత్రమే ఉన్నాయి. ఒకటి పొట్టిది, ఒకటి పొడవది. వస్తువులు తయారు చేసే వ్యక్తి కట్టె పుల్లలను పట్టుకుని తన సంచిలో నుంచి పల్చని తోలి వంటి దానిని తీశాడు. తన అలవాటైన పద్ధతిలో ఆ జంతు కణాన్ని వృత్తి నైపుణ్యంతో తొలగించి ఆ ఎక్స్ను తిరిగి నిర్మించాడు. చాలామంది మనుష్యులు చుట్టుప్రక్కల పడి ఉన్న పెద్ద రాళ్లను ఏరి వాటన్నింటినీ నేలపై అండాకారంలో ఉంచుతారు. ఆ సమాధుల దిశ చూపించే వ్యక్తి అప్పుడు తూర్పు వైపుకు తిరిగాడు. అది ఆదిమవాసీల శ్మశానమా అని ఓటాను అడిగాను నేను. కాదు, అది ఒక పరివర్తన చెందిన వారి స్థావరం. అది ఇక్కడ చాలా చాలా ఏళ్ల క్రితం ఉండేది. మీరు మర్చిపోయారు. దానిని సృష్టించిన వాడు కూడా మర్చిపోయి ఉంటాడు అన్నాడు. అలా అయితే మీరు మళ్ళీ ఎందుకు పాతి పెడుతున్నారు? ఆరా తీశాను నేను. ఎందుకు పెట్టకూడదు? మేము నీ పద్ధతిని అర్థం చేసుకోవటం కానీ అనుమతించడం కానీ ఒప్పుకోవడం కానీ చేయలేం. కాకపోతే మేము తీర్పు చెప్పము. నీ స్థానాన్ని గౌరవిస్తాం. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నావు. నీ గత ఎంపికలు, ప్రస్తుత నిర్ణయాధికారమైన స్వేచ్ఛ ఇచ్చను అనుసరించి ఇది సంభవించింది. ఈ ప్రాంతం మాకు మిగిలిన పవిత్ర ప్రదేశాలలాగానే పనిచేస్తుంది. దివ్య ఏకత్వంతోనూ మొత్తం జీవితంలోనూ మన సంబంధాన్ని నిర్ధారించుకోవడం కోసం దాన్ని ప్రతిబింబించడానికి ఇది కొంచెం ఆగవలసిన సమయం. ఇక్కడ వదిలిపెట్టబడింది ఏమీ లేదు. నువ్వు చూసావుగా, ఎముక కూడా లేదు. కానీ మా జాతి మీ జాతిని గౌరవిస్తుంది. మేం దానిని ఆశీర్వదిస్తాం, విడుదల చేస్తాం. ఈ మార్గంలో నడిచినందుకు ఉత్తమ జీవులుగా మారుతాం. ఆ మధ్యాహ్నం నేను ప్రతిబింబించటం గురించి ఆలోచించాను. నా వైపు చూసుకోవటం, నా గత అస్తవ్యస్తత నుంచి బయటపడటం, అది చీదర పుట్టించే, భయం కలిగించే ప్రమాదభరితమైన చర్య. గుట్టలు గుట్టలుగా పాత అలవాట్లు, పాత నమ్మకాలు నా స్వంత ఆసక్తితో కాపలా కాస్తూ పరిరక్షింపబడుతూ ఉన్నాయి. నేను కానీ ఒక యూదుల లేదా బౌద్ధుల సమాధి బాగు చేయటాన్ని నేను నిరోధించలేదు కదా. ఒక మతానికి చెందిన మందిరం నుంచి బయటకు వచ్చే మనుష్యుల వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి చిక్కుకుపోయి నీరసపడిపోవటం నాకు గుర్తుంది. ఇప్పుడు నేను నాలో కేంద్రీకృతమై ఉండగలనా? ఏమీ వ్యాఖ్యానించకుండా ఎవరు ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు ఉంటారు.
అని అనుకుని వాళ్ళను ఆశీర్వదించే స్థాయికి చేరానా? నేను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. మనం అప్రయత్నంగానే మనం కలిసి వాళ్ళకు ఇస్తాం. కానీ మన అప్రయత్నంగానే మనం కలిసి వాళ్ళకు ఇస్తాం. మనం ఏం ఇవ్వాలా అన్నది ఉంచుకోవాలి. మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకున్న జీవన విధానానికి దోహదం చేసేటట్లుగా ఉండాలి. మన మాటలు, చేతులు దీనిని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. హఠాత్తుగా గాలి కెరటంలా వీచింది. అది ముందే పగిలి ఉన్న నా చర్మాన్ని గీరుకుంటూ పోయింది. అది కొద్ది సెకండ్ల పాటే ఉంది, కానీ ఆ సాంప్రదాయాలను, విలువలను గౌరవించటం నాకు రాదని నాకు ఎలానో అర్థమైంది. నేను అర్థం చేసుకోలేని, ఒప్పుకోలేని వాటిని గౌరవించటం, పాటించటం అంత తేలికైన పనేమీ కాదు. కానీ అది నాకు చెప్పలేని లాభాలను తెచ్చిపెడుతుంది. ఆ రాత్రి పొన్నమచంద్రుని వెలుతురులో మేం వలయంగా సమావేశమయ్యాం. మేం మాట్లాడుకునే విషయాలు ఆహారం మీద మళ్ళినప్పుడు ఒక కాషాయ రంగు కాంతి మా ముఖాల మీద ప్రతిఫలించింది. అందరము మాట్లాడుతున్నాం. వాళ్ళు నన్ను కూడా అడిగారు. నేను కూడా నాకు వీలైనట్లు చెప్పాను. వీళ్ళు నా ప్రతి మాటను విన్నారు. నేను వాళ్లకు ఆపిల్స్ గురించి చెప్పాను. వాటిలో హైబ్రిడ్ రకాలు ఎలా సృష్టించారో, యాపిల్ సాస్ తయారు చేయటం చెప్పారు. వాళ్ళు దాని నమూనా చూడటం కోసం ఎక్కడైనా అడవి ఆపిల్స్ దొరుకుతాయేమో చూస్తామన్నారు. ఈ వాస్తవ వ్యక్తులు ప్రాథమికంగా శాకాహారులు అని నాకు అర్థమైంది. శతాబ్దాల తరబడి వాళ్ళు అడవులలో లభించే పళ్ళు, దుంపలు, గింజలు, పండ్లు, కాయలను తినేవారు. ఎప్పుడైనా చేపలు, గుడ్లు లభించే సందర్భం వస్తే వాటి లక్ష్యం కనుక ఆదిమవాసుల శరీరంలో భాగంగా మారటం అయితే వాటిని స్వీకరించేవారు. వాళ్ళు తల ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడేవారు కాదు. వాళ్ళకు ఎప్పుడూ నేలలో దొరికి గింజలే లభించేవి. నేను మిస్సెస్ అమెరికా కార్యక్రమంలో ప్రవేశించినప్పుడు ఆ జాతీయ పోటీల్లో ఒక భాగం అసలైన కాసరోల్ను వండటం అని తెలుసుకున్నాను. 2 నెలల పాటు ప్రతిరోజు కాసరోల్స్నే చేసేదాన్ని. 14 రోజులు వరుసగా కాసరోల్స్ తినటం, వాటి రుచి కనిపించే విధానాల గురించి చర్చించటం, ఒక అవార్డు గెలుచుకోవటం కోసం తీవ్రమైన కృషి చేశాను. మా పిల్లలు తినడానికి ఎప్పుడూ తిరస్కరించలేదు సరికదా, అది ఎలా ఉందో చక్కగా చెప్పడం నేర్చుకున్నారు. వాళ్ళు తమ తల్లి ఆ పదార్థాన్ని తయారు చేయటంలో ఉపయోగించిన అలవాటు లేని పద్ధతులన్నింటినీ సహించి ప్రోత్సహించారు. చివరకు నేను మిసెస్ కాన్సాస్ అవార్డు గెలిచినప్పుడు ఇద్దరు ఎగిరి గంతేసి మేం కాసరోస్ సవాలును దాటామని అరిచారు. ఇప్పుడు ఈ ఎడారి సహచరుల ముఖాలలో కూడా నేను అదే భావాన్ని దర్శిస్తున్నాను. మేం చేస్తున్న ప్రతి పనిలోనూ వినోదాన్ని, ఆహ్లాదాన్ని పొందాం. నిజానికి ఇది నవ్వుకు గొప్ప మూలం. కానీ వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మిక అన్వేషణ ఇమిడి ఉంటుంది. కనుక వాళ్ళలో ఒకరు పరివర్తన చెందిన వారి విలువల విధానాన్ని ఈ పులుసు సూచిస్తుందా అని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. సత్యంలో జీవించడానికి బదులు పరివర్తన చెందిన వారి పరిస్థితులను, సంఘటనలను, సౌకర్యం, పదార్థవాదం, అభద్రత భావాల కలబోత క్రింద విశ్వ నియమాన్ని పాతిపెడతారు. వాళ్ళ పరిశీలనలు, నమోదులలో ఆసక్తికరమైన అంశం నేను ఎప్పుడు ఎంచబడ్డానో అనిపించకపోవటం. వాళ్ళు ఎప్పుడూ నాకు చెందిన మనుషులు చెడ్డవారనో, తాము మాత్రమే సరైన వాళ్ళమనో ఎంచి చెప్పలేదు. అది దాదాపుగా ఒక పెరిగిన వ్యక్తి చిన్న పిల్లవాడు ఎడమ కాలుకు కుడి చెప్పు వేసుకునే ప్రయత్నంలో పడే ఇబ్బందిని ప్రేమతో గమనించటంలా ఉంది. చెప్పులు సరిగ్గా ధరించకపోవటం వల్ల నువ్వు ఎక్కువ దూరం నడవలేవని చెప్పే వాళ్ళెవరు? మూల దాచిన గ్రంథంలో విలువైన బోధన దాగి ఉండవచ్చు. కాకపోతే అది ముసలితనంలో ఉన్న వివేకవంతమైన వ్యక్తికి అవసరమైనదిగా కనిపించవచ్చు. మేం పుట్టినరోజుకు తయారు చేసే కేకుల గురించి, రుచికరమైన ఐస్ క్రీము వంటి వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు కేక్ మీద చేసే ఐసింగ్, వెన్న, పంచదారల మిశ్రమంలో అందంగా చిత్రించడం గురించి ఇచ్చిన వివరణ ఎంతో శక్తికరంగా ఉంది. అది 100 సంవత్సరాల పరివర్తన చెందిన వారిది. జీవితకాలంలో ఎన్ని కృత్రిమమైన, మూఢమైన, తాత్కాలికంగా అలంకరించబడిన, తీపి చేర్చబడిన విషయాలలో గడుపబడతాయో అది సూచిస్తుంది. అంటే ఒకరి జీవితంలో తానేమిటో
ఎవరో తెలుసుకోవటానికి, తన అనంతత్వపు ఉనికిని గురించి అన్వేషించటానికి వెచ్చించే సమయం నిజంగా అతి తక్కువ క్షణాలు మాత్రమే. నేను జన్మదినోత్సవాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు సాలోచనగా విన్నారు. నేను కేకు, పాటలు, బహుమతులు, ప్రతి సంవత్సరము వెలిగించే క్రొవ్వొత్తుల సంఖ్య పెరగటం గురించి చెప్పినప్పుడు అలా ఎందుకు చేస్తారా అని ఆరా తీశారు. మాకు ఉత్సవం అంటే ఏదో ప్రత్యేకమైన విషయం. వయసు పెరగటంలో ఏ ప్రత్యేకతలు లేకపోవచ్చు. దానికి ఏ ప్రయత్నమూ అక్కరలేదు. అది అలా సంభవిస్తుంది అంటే అని కూడా అన్నారు. మరి మీరు వయసు పెరగటాన్ని ఉత్సవంగా చేసుకోకపోతే దీన్ని ఉత్సవం చేసుకుంటారు అని అడిగాను నేను. మరి దేనిని ఉత్సవం చేసుకుంటారని అడిగాను. ఉన్నతంగా అయినప్పుడు మేం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉన్నతమైన వివేకవంతమైన వ్యక్తిగా మారితే ఉత్సవం చేసుకుంటాం. ఆ విషయం నీకు తప్ప వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందువల్ల నువ్వు మాత్రమే మిగిలిన వాళ్ళకు ఉత్సవం ఎప్పుడు జరపాలో తెలియచేస్తావు అన్నారు. ఇప్పుడు నేను దీనిని గుర్తుంచుకోవాల్సిన విషయం అనుకున్నాను. అసలు ఎంత బలవర్ధకమైన ఆటవిక ఆహారం ఉంటుందో అవసరమైనప్పుడు అది వాళ్లకు ఎలా కనిపిస్తుంది అన్నది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. మొక్కలే ఉండటానికి వీలుపడని పొడి ప్రాంతాల్లో అలా కనబడటం మాయలాగా ఉంది. బీడు భూముల్లో కూడా దృఢమైన గింజలు గట్టి తోలుతో లభించేవి. వర్షం కురిసినప్పుడు అవి మొలకెత్తి అక్కడి నేల స్వరూపాన్ని మార్చివేసేవి. అసలు కొన్ని రోజులలోపే పూలు తమ ఉనికి చక్రాన్ని పూర్తి చేసుకునేవి. గాలి విత్తనాలను వ్యాపింపచేసేది. నేల మళ్ళీ గట్టిగా మారేది. ఏడాది అంతా పరుచుకుని తీర ప్రాంతంలోనూ ఉత్తరం వైపు ఉష్ణ ప్రాంతంలో ఉండటం వలన మేం బీన్స్ లాంటి పదార్థాలను ఉపయోగిస్తాము. మా సస్సాఫ్రాస్ బెరడులో చేసిన టీకి తోడు మాకు తేనె, పండ్లు లభించేవి. మేం వాటిని కప్పుకోవటానికి, ఆహారాన్ని చుట్టి ఉంచడానికి, దాని పరిమళాన్ని ఆస్వాదిస్తూ నమలటానికి వాడేవాళ్ళం. అది తలలో జలుబును, తలనొప్పిని, మ్యూకస్ చేరటాన్ని నిరోధించేది. చాలా పొదలు మందు, నూనెలు ఉన్న ఆకులతో ఉండేవి. అవి బ్యాక్టీరియా వచ్చినప్పుడు నివారించడానికి ఉపయోగపడేవి. అవి ప్రేగులలోని సూక్ష్మ జీవులను, పరాన్న జీవులను సంహరించే ఎస్ట్రిజెంట్స్గా పనిచేసేవి. కొన్ని మొక్కల కాండాలలో, ఆకుల్లో ఉండే రసం థాటెక్స్ అనేది మొటిమలు, ముఖంపై ఉండే వైట్ బ్లాక్స్ హెడ్స్ను తొలగించేస్తుంది. వాళ్లకు క్వినైన్ లాంటి మత్తు పదార్థాలు కూడా లభించేవి. సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొక్కలని పీకి నీళ్లలో రంగు మారేదాకా నానబెట్టేవారు. అప్పుడు దాన్ని ఛాతీ మీద, వెన్ను మీద రుద్దేవారు. వేడి చేసి ఆవిరి పీల్చేవారు. అవి రక్తాన్ని శుద్ధి చేసి లింపు గ్రంథులను ఉత్తేజపరిచి రోగనిరోధక వ్యవస్థకు సహాయకరంగా పనిచేసేవి. అక్కడ చిన్న విల్లో చెట్టు లాంటిది ఉంది. దానికి ఎస్పిరిన్కి ఉండే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అది లోపల అసౌకర్యంగా ఉన్నప్పుడు, తెగినప్పుడో విరిగినప్పుడో వచ్చే నొప్పికి, చిన్న చిన్న నరాల కీళ్ల పట్టివేతలకు నొప్పికి ఇచ్చేవారు. అది చర్మ సంబంధమైన వాటిలో కూడా ప్రభావం చూపించేది. విరేచనాలకు వాడే బెరడులు, దగ్గు మందుగా ఉపయోగించే జిగురులు ఎన్నో ఉన్నాయి. మొత్తం మీద ఈ ప్రత్యేకమైన ఆదివాసీ తెగ చాలా ఆరోగ్యవంతమైనది. తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు దాని బ్యాక్టీరియా నుంచి రక్షించుకుని చైతన్యం పొందడానికి వాళ్ళు కొన్ని పూల రేకులు తినటం గమనించాను నేను. మన టీకాలు చేసే పనిని ఇవి చేసి ఈ విధంగా వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందన్నమాట. ఆస్ట్రేలియన్ పఫీబాల్ అనే పెద్ద ఫంగస్ మొక్క కాల్వాసిస్ అనే క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని కలిగి ఉందని పరిశోధించటం నాకు తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న చెట్టు బెరడులో ఒకదానిలో ఏక్రోనైసిన్ అనే ట్యూమర్ నిరోధకం కూడా ఉంది. వాళ్ళు శతాబ్దాల క్రితమే అడవి కంగారు యాపిల్స్ యొక్క విశిష్టత లక్షణాలను కనుగొన్నారు. ఆధునిక వైద్యం దీనిని గర్భనిరోధక మాత్రలలో సోలాసోడైన్ స్టెరాయిడ్ మూలంగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వైద్యం దీనిని గర్భనిరోధక మాత్రలలో సోలాసోడైన్
స్టెరాయిడ్ మూలంగా ఉపయోగిస్తున్నారు. ఆ నాయకుడు ప్రపంచంలోకి తేబడే కొత్త జీవులు మానవులు ఆహ్వానించబడి ప్రేమించబడి ప్రణాళికాబద్ధంగా ఉండటం ఖచ్చితమైనది సరైనదిగానే తాము భావిస్తామని చెప్పాడు. ఈ వాస్తవ ఆదిమవాసులకు కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ ఒక చైతన్యవంతమైన సృజనాత్మక చర్య. ఒక బిడ్డ జన్మించటం అంటే వాళ్ళు ఒక సహచర ఆత్మకు భూమికి చెందిన శరీరాన్ని కల్పించటం. ఆ శరీరాలు మనస్సు సమాజంలో జరిగేదానికి విరుద్ధంగా ఎప్పుడూ ఏ లోపాలు లేకుండా ఊహించబడతాయి. మన లోపల ఉన్న ఆ అదృశ్య ఆభరణం ఏ లోపము లేనిది. ఆత్మాభివృద్ధికి పురోగతికి కావలసిన సహాయం చేస్తూ తీసుకుంటూ ఉంటుంది. వాళ్ళు కనుక ప్రార్థించవలసి వస్తే అంటే మన అవగాహన ప్రకారం అభ్యర్థన ప్రార్థనను ప్రేమ పొందని బిడ్డ కోసం అవుతుంది, కానీ గర్భస్రావానికి గురైన బిడ్డ కోసం కాదు. మానవ ఉనికికి ఎన్నుకున్న ఆత్మలన్నీ గౌరవించబడాలి. ఒక తల్లి తండ్రి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులలో కాకపోతే ఇంకో తల్లి తండ్రి వేరే సమయంలో కొన్ని తెగలలో ఫలితం గురించి పుట్టబోయే వాళ్ళ గురించి ఆలోచన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సంభోగంలో పాల్గొనటం అనేది మానవ జాతి తీసుకున్న అత్యంత వెనుకబడిన నిర్ణయం అని వాళ్ళు నాయకుడు నాతో అన్నాడు. ఆత్మ పిండంలోకి ప్రవేశించే ముందు అది దాని ఉనికి గల లోకానికి చలనం ద్వారా తెలియజేస్తుందని వాళ్ళు నమ్ముతారు. దాని ఉనికి గల లోకానికి చలనం ద్వారా తెలియజేస్తుందని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ దృష్టిలో మృత శిశువు అంటే ఆత్మలేని ఇల్లు లాంటిది. ఆ నిజమైన వ్యక్తులు ఒక అడవి పొగాకు మొక్కను కూడా గుర్తించారు. వాళ్ళు ఆకులను ప్రత్యేక సందర్భాలలో పొగ త్రాగటానికి ఉపయోగిస్తారు. వాళ్ళు ఇప్పటికీ పొగాకును అరుదైన ప్రత్యేకమైన పదార్థంగా గుర్తిస్తారు. ఎందుకంటే అది కావలసినంతగా లభించకపోవటమే కాక కొంత మత్తును కలిగిస్తుంది కనుక అలవాటు పడిపోతారేమోనని. అది అతి దయను అభినందించటానికి సమావేశాలు ప్రారంభించడానికి సూచనప్రాయంగా ఉపయోగిస్తారు. పొగాకు కాడ మీద వాళ్లకు గల గౌరవానికి స్థానిక అమెరికన్ల సాంప్రదాయానికి మధ్య ఏదో సారూప్యత కనిపించింది నాకు. మేము ఎప్పుడైనా నడిచేటప్పుడు నా స్నేహితులు భూమిని గురించి అది మన పూర్వీకుల పాదధూళి అని గుర్తు చేసేవారు. వాళ్ళు విషయాలు మరణించవని కేవలం మార్పు చెందుతాయని చెబుతారు. వాళ్ళు మానవ శరీరాలు తమ శ్వాసకు ఆధారమైన మొక్కలకు ఆహారంగా ఉండడం కోసం తిరిగి నేల మీదకు ఎలా తిరిగి వెళ్తామో వాళ్ళు చెప్పారు. అత్యధిక సంఖ్యాబలం ఉన్న మా అమెరికన్ల కన్నా మానవ జీవితానికి అవసరమైన పరమ విలువైన ఆక్సిజన్ అణువు గురించి వీళ్ళే ఎక్కువగా ఎరుకుతూ ఉన్నారని అనిపించింది. ఈ వాస్తవ తెగల మనుషులకు అమోఘమైన దృష్టి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న చాలా మొక్కల్లో రూటిన్ పిగ్మెంట్ నేత్ర సంబంధ మందులలో అనుమతించబడిన రసాయనం కంటి రక్తనాళాలకు ఉపకరిస్తుంది. వేల కొలది సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఒక ప్రక్కన ఉంటూ వాళ్ళు శరీరాన్ని ఆహారం ఎలా ప్రభావితం చేస్తుందో నేర్చుకుని ఉంటారు. అరణ్యాలలో లభించే ఆహారం తీసుకోవటంలో ఉండే ముఖ్యమైన సమస్య దానిలో చాలా వరకు విషపూరితం. వీళ్ళు ఏది సరి అయినదో కాదో వెంటనే గుర్తిస్తారు. వాటిలోని విషపూరిత భాగాలను తొలగించడం వీళ్ళకు తెలుసు. వాళ్ళు నాకు ఇంకో విషయం కూడా చెప్పారు. తమ ఆదిమవాసుల నుంచి విడిపోయిన కొన్ని తెగల వాళ్ళు ఆవేశపూరిత ప్రవర్తనకు లోనై తమ శత్రు మానవులపై ఆ విషాన్ని ఉపయోగించిన చరిత్ర ఉందని, అదెంతో విషాదకరమని చెప్పారు. నేను ఆ సమూహంతో చాలా దూరం నడిచిన తర్వాత నేను అడిగే వాటన్నింటినీ చిత్తశుద్ధితో నా వ్యక్తిగత అవగాహన కోసం మాత్రమేనని ఒప్పుకున్నారు. నేను నరమాంస భక్షణ గురించి అడిగాను. నేను చరిత్ర పుస్తకాల్లో దాని గురించి చదవటమే కాక నా ఆస్ట్రేలియన్ స్నేహితులు ఆదిమవాసులు మనుషులను తింటారని హాస్యంగా అనుకోవటం తెలుసు. వాళ్ళ స్వంత పిల్లలనే తింటారు అంటారు. అది నిజమేనా? అవును. కాలం ప్రారంభమైనప్పటి నుంచి మనుషులు ప్రతి విషయాన్ని ప్రయోగం చేశారు. ఇక్కడ ఈ ఖండంలో కూడా మనుషుల్ని దాని నుంచి దూరంగా ఉంచటం సాధ్యం కాలేదు. ఒకప్పుడు రాజులు ఉన్న ఆదిమవాసులు, రాణులు ఉండే తెగలు కొంతమంది వేరే సమూహం నుంచి పిల్లలను దొంగిలించటం, కొంతమంది నరమాంస భక్షకులు ఉండేవారు. మ్యూటంటు చంపి వెళ్ళిపోయేవారు. శరీరాన్ని పారవేయటానికి వదిలేసి నరమాంస భక్షకులు చంపి ఆహారంగా తినేవారు. ఒక సమూహపు లక్ష్యం మంచిదని వేరే వాళ్ళది చెడ్డదని చెప్పలేం. ఒక మనిషిని చంపటం అనేది ఎందుకోసం జరిగినా
రక్షణ, ప్రతీకారం, సౌకర్యం, ఆహారం ఏదైనా ఒక్కటే. వాస్తవమైన మనుషులను మార్పు చెందిన వ్యక్తుల నుంచి వేరు చేసేది ఇతరులను చంపకుండా ఉండటమే. యుద్ధంలో నీతి ఉండదు అని చెబుతారు వాళ్ళు. కానీ నరమాంస భక్షకులు వాళ్ళ తినగలిగిన దానికంటే ఎక్కువగా ఏ రోజు చంపరు. మీ యుద్ధాల్లో కొన్ని నిమిషాలలో వేల మంది చంపబడతారు. అసలు మీ నాయకులకు ఒక సూచన చేస్తే బాగుంటుంది. ఇరు వర్గాలు వాళ్ళు 5 నిమిషాల పాటు పోరాడాలని. అప్పుడు తల్లిదండ్రులందరూ యుద్ధం జరిగే చోటుకు వచ్చి తమ పిల్లల భాగాలను, పీలికలను ఏరుకుంటారు. వాటిని ఇంటికి తీసుకువెళ్ళి విచారం ప్రకటించి పూడ్చిపెడతారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకో 5 నిమిషాల పాటు యుద్ధానికి ఒప్పుకోకపోవటమో చేస్తారు. అర్ధరహిత విషయాల నుంచి అర్థాన్ని తీసుకురావటం చాలా కష్టం. ఆ రాత్రి బోర్లా పడుకుని మానవజాతి ఎన్ని విధాలుగా ముందుకు నడిచింది, ఇంకా ఎన్ని కోణాల్లో వెనుకబడింది ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.